అట్లాగే రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పెద్దలు మహేష్ కుమార్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి వారికి అనుకూలమైన పేరు సూచించడం పార్లమెంట్లో మన శుక్రవారం నాడు బిల్లు ఆమోదం పొందింది. 2004 21 డిసెంబర్ అంటే 22 ఏళ్ళు ఈనాటి వరకు కంప్లీట్ అయ్యారు. ఇవాళ 23వ సంవత్సరం. 22 సంవత్సరాలల్లా ఈ పథకము భారతదేశంలో ఎట్లా పోయిందంటే గ్రామీణ ప్రాంతంలో 100 రోజుల పండుగ 100 రోజుల కూలి పని అనే స్థాయికి తీసుకుపోయింది. ఇది ఒక్క తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశం అంతటా గ్రామీణ ప్రాంతంలో 100 రోజుల పని అనేది కూలీలకు కల్పించబడ్డది. ఇటు కార్యక్రమాన్ని మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు యూపీఏ చైర్పర్సన్ మన కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు సూచన మేరకు 2024 ప్రారంభించడం జరిగింది. గాంధీ అంటేనే మోదీ గారికి భయం అవుతుంది. మొన్న ఒక సంవత్సరం క్రితం రాహుల్ గాంధీ గారిని అనర్హత వేటు చేసి పార్లమెంట్లో సస్పెండ్ చేయడమే కాకుండా వారి క్వార్టర్ను ఏదైతే అధికారిక గృహం ఉంటుందో పార్లమెంట్లో అధికారిక గృహాన్ని అనవసరంగా బలవంతంగా కాల్ చేయించిన గొప్ప వ్యక్తి మోదీ గారు గాంధీ కుటుంబాన్నే ఎంచుకున్నారు. గతంలో గాంధీ గారు చంపిన గాడ్సే అయితే అప్పుడు ఫిజికల్గా వ్యక్తిని, ఇవాళ గాంధీ గారి పేరును తూట్లు పొడిచి మర్డర్ చేసిన వ్యక్తి మన మోదీ గారని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ప్రయోజనాలను వారు తుంగలు తొక్కుతున్నారు. ఏ స్కీమ్ని తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాన్ని పేరు మార్చడము, తన దిక్కు మలుచుకోవడం. ఇటు స్కీమ్ను గతంలో కేంద్ర ప్రభుత్వమే 100% పని కల్పించేది. ఇప్పుడు ఏం చేసిండు మోదీ గారు? 60% కేంద్ర ప్రభుత్వం, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్తుంది. మేమేమనుకున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో ఈ ఆలోచన వచ్చినప్పుడు 100 రోజుల పనిని 125 రోజులు పెంచుతారు కావచ్చు, కూలీలు బతికిపోతారు అనుకున్నాం తప్ప వీరి పుణ్యమాని కూలీలకు తిండికి లేకుండా అవుతుందని మేము ఆలోచన చేయలేం. ఎట్టి పరిస్థితుల ఈ పేరును, గాంధీ గారి పేరును కొనసాగించాలని కోరుకుంటూ జగిత్యాల జిల్లా నడిబొడ్డున పెద్దలు జీవన్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోదీ గారు, మీరు ఇప్పుడన్నా పార్లమెంట్న బిల్లును వెనక్కి తీసుకొని గాంధీని పేరును పునరుద్ధరించాలని కోరుకుంటూ నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన
పెద్దలందరికీ ఈ అవకాశం పెద్దలందరికీ ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్. 2004లో అధికారానికి వచ్చినటువంటి యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో మనోడు చైర్పర్సన్గా ఉన్న సోనియా గాంధీ గారు, భారత ప్రధానిగా ఉన్నటువంటి ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశంలో గ్రామీణ ప్రాంతంలో నిరుపేద వర్గాలైనటువంటి వ్యవసాయ కూలీలకు వీళ్ళ పని లేదు అనేటువంటి ఒక భావన రాకుండా చూడాలనేటువంటి ఒక భావనతోనే అసలు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు జాబ్ అష్యూరెన్స్. ఇలా పనికి హామీ పథకం వాళ్ళు ఏదైతే ఉందో అది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మన గ్రామీణ ప్రాంతంలో ఒకసారి పేరు నమోదు చేసుకుంటే దీనికి కులం లేదు, తలం లేదు. ఇవాళ ఏదైతే ఉందో ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి పౌరుడు కూడా నమోదు చేసుకునేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పండి. వారికి 2 వారాల లోపల ఏదైతే పని చూపెట్టే ఒక బాధ్యత ప్రభుత్వం చేపట్టబడే విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయకూడదు. ఇంత గొప్ప కార్యక్రమానికి ఏదైతే ఉందో ఆనాడు జాతి పిత దేశ స్వాతంత్రం కొరకు ఏదైతే ఉందో ఆనాడు రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యం చేసినటువంటి ఒక మహాత్ముడి పేరు దాని పేరు పెట్టగలిగితే దానికి గౌరవం ఉంటుందనే ఒక భావనతోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఈ కార్యక్రమాన్ని పిలువబడే విధంగా గత దశాబ్ద కాలంకి ఈ కార్యక్రమం అమలవుతుందని చెప్పండి. ఇలా కార్యక్రమం అంటేనే ఏదైతుందో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభింపజేసిన కార్యక్రమం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అనేటువంటి ఒక భావనతోని ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు తొలగించినట్టయితే క్రమేపీ ఈ కార్యక్రమాన్ని నీరుగార్పం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా చెప్పండి. ఇలా కార్యక్రమం అమలు చేత పెట్టినాడు ఏదైతుందో ఇలా కనీసం 100 రోజులు పని కల్పింప చేయాలి. దానికి సంబంధించిన నిధులు ఏదైతుందో ప్రత్యక్షంగా కేంద్రంకి వెళ్ళి గ్రామానికి మధ్యవర్తుల జోక్యం ఎవరు లేకుండా చెప్పండి. కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా 10% మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడే విధంగా గ్రామీణ ప్రాంతంలో చేపట్టబడే అవకాశం ఉన్నటువంటి ఏ కార్యక్రమం కానివ్వండి చెప్పంటున్నాను నేను. వీళ్ళ గత ప్రభుత్వ ఆయనలో అమలు చేయగలిగినటువంటి ఒక మీకు హరితహారమే కానివ్వండి, గుంతలు తీయడము, డంపింగ్ యార్డ్ కానివ్వండి, వైకుంఠ ధామం కానివ్వండి, ఇవాళ పల్లెలకు ఏదైతే ఉపయోగపడేటువంటి ఒక షెడ్సే కానివ్వండి, గ్రామ పంచాయతీ భవనాలే కానివ్వండి, పాఠశాల భవనాలే కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, గ్రామం లోపల ఏ విధమైన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉన్నా కానీ లేబర్ ఇన్వాల్వ్మెంట్ అవకాశం ఉన్న కార్యక్రమాలను ఇందులో చేపట్టబడే విధంగా కాంగ్రెస్ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల మరి నిరసన కార్యక్రమం చెప్పట్టు నేను నిరసన కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత మాకు ఇది 2వ కార్యక్రమం చేపట్టారు. వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి మా వ్యవసాయ కూలీలు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం మీరు గమనించింది చెప్పట్టు. వ్యవసాయ కూలీలు వాళ్ళ హక్కులు ఎక్కడ పోతాయని ఒక భావనతో వాళ్ళందరూ ఈ నిరసన కార్యక్రమం పాల్గొని చెప్పట్టున్నారు. ఈ నిరసన కార్యక్రమం ఇంత జయప్రదంగా నిరూపించేసినందుకు పాల్గొన్న వారికి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్థం తెలియజేస్తూ దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో భేషజాలం ఓకండి. భారతీయ జనతా పార్టీ మీరు భేషజాలం ఓకుండా ఏ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ మహాత్ముడి పేరిట పిలువబడుతుందో ఆ మహాత్మా గాంధీ గారి పేరును కొనసాగింపజేసే విధంగా వీళ్ళు వ్యవసాయానికి అనుబంధం చేయండి. మీరు వ్యవసాయానికి అనుబంధం చేయడంతో పాటుగా ఇవాళ నిధుల కేటాయింపు కూడా వీళ్ళ గతంలో లాగా 90% కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేసే ఇప్పుడు ఏ నిధులు కుదించాలని ప్రయత్నం చేస్తుందో ఆ కుట్రను ఏదైతుందో ఉపసంహరించుకొని వీళ్ళ గతంలో లాగా 90% కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళే నిధులు కేటాయింపు చేయబడే విధంగా చర్య తీసుకోవాలి. ఇలా పర్సెంట్ చెప్పట్టు నేను ఎంత పని చేస్తే అంత పని కల్పించాలని చెప్పి కోరుతూ ఇవాళ ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిరుపేద వర్గాలకు ఒక వరం లాంటిదని చెప్పంటున్నాను. అలాంటి యూపీఏ ప్రభుత్వం చేపట్టినట్టు ఒక గొప్ప కార్యక్రమాలు ఫుడ్ అష్యూరెన్స్ స్కీమ్, ఆహార భద్రత, పేదవాడికి పట్టేది అన్నం పెట్టాలని చెప్పంటున్నాను. అందరికీ విద్యా సౌకర్యం అందింపజేసే విధంగా ఏదైతుందో ఇవాళ విద్యా హక్కు చట్టం ప్రవేశపెట్టిందని చెప్పంటున్నాం. ఈ దేశంలో అవినీతి రూపుమాపాలని చెప్పిన పారదర్శకతకు ప్రతీక నిల్వాలని చెప్పని సమాచార హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టారని చెప్పంటున్నాం.
ఇవాళ ఈ 4 గొప్ప చట్టాలు సోనియా గాంధీ గారు మనకు అమలు చేయాలని పెట్టిండ్రు. అందులో ఏదైతుందో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రధానమైందని చెప్పంటున్నాం. దాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఏదైతున్నదో మన వ్యవసాయానికి అనుబంధం చేయబడే విధంగా మీరు కార్యక్రమాన్ని మార్పు చేయండి. అందులో దీన్ని జోడించండి. 110 దినాలు 120 దినాలు చేయండి. మరి దీన్ని ఏదైతుందో 90% కెరువు ఇచ్చే విధంగా చేయండి. మళ్ళీ ఒక్కటి మాత్రం ఈ సందర్భంలో హెచ్చరిస్తుండే, దయచేసి ఇది కేంద్ర ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతం గ్రామ పంచాయతీలు ఈ నిర్వహణలో ఇది కొనసాగుతాయి చెప్పంటారు. దీని మధ్యవర్తి జోక్యం ఎవరిది ఉండదని చెప్పంటారు. నేను ఒక్కొక్కటి ఏదైతున్నదో వీళ్ళు నడవంతం సిరిలాగా ఏదైతుందో వాడు వచ్చి మాకు లేకుండా నిధులు ఎట్టొద్దు, దీని ఎవ్వరు పెద్దరికం లేదు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా గ్రామాన్ని నిధులిస్తుంది. దీనిలో ఎంపీల జోక్యం లేదు, ఎమ్మెల్యేల జోక్యం లేదు. ఇవాళ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చట్టసభకి ఎంపిక అయ్యేట్టుగా ప్రజాప్రతినిధుల యొక్క ఎవ్వరి జోక్యం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ ప్రత్యక్షంగా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరియు గ్రామీణ ప్రాంతానికి నిధులు కల్పించబడేది అమలు చేయాలన్న కార్యక్రమం ఇది. ఇప్పుడు ఎవడైనా ఏదైతుందో మీకు జవహర్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మీది ఎవ్వని పెద్దగా లేదురా నాయన, ఇది డైరెక్ట్ మా కేంద్రం వస్తుంది. ఇందులో జోక్యం చేసుకునే అధికారం నీకు కాదు, నీ అబ్బకి ఎవ్వరికి లేదురా అని చెప్పని కూడా హెచ్చరిస్తూ చెప్పారు.